రోజు రోజుకి పెరిగిపోతున్న డయాలసిస్ సెంటర్లను చూసి మనం జాగ్రత్త పడాలండి. ఒకటి పోయిందని ఒకడంటే నా ఈ రెండు పోయినాయి అని చెప్పి కొంతమంది అదేదో గొప్ప క్వాలిఫికేషన్ లాగా కూడా చెప్పుకుంటున్నారు. కిడ్నీలు పోతున్నాయి, కిడ్నీలు కొట్టేస్తున్నాయండి. ప్రధానంగా ఒక 2-3 కారణాలు అయితే నేను చెప్తాను. ఇవి మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోండి. నా కిడ్నీ సేఫ్గా ఉండాలి, ఈ డయాలసిస్ బాధ వద్దు అనుకుంటే మాత్రం ఇవి చెక్ చేసుకోండి. నీరు ఎంత తాగుతున్నారు మీరు? రోజు 5-6 లీటర్లు నీరు తాగుతున్నారా లేదా? ఏ టైపు వాటరు ఎలాంటివి ఇవన్నీ పక్కన పెడదాం. స్వచ్ఛమైన నీరు తాగుతున్నారా లేదా? అలాగే కిడ్నీలు అనేవి బాడీని అంటే రిఫ్రెష్ చేయడానికండి. బాడీలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా, రక్తంలో మలినాలన్నీ కూడా బయటికి పంపించడానికి ఉపయోగపడతాయి. మరి మనం ఏం చేస్తున్నాము? విపరీతమైన ఉప్పు తీసుకుంటున్నాం. ఆ ఉప్పులో అయోడిన్ ఈ సామర్థ్యాన్ని దెబ్బతీసేస్తుంది. ఎంత ఉప్పు తీసుకుంటున్నారు? అడిషనల్గా తీసుకుంటున్నారు. ఇక చక్కెర, ఇక షుగర్ దగ్గర నుంచి అనేక రకాలైన జబ్బులకి ఇదే కారణమవుతోంది కదా. మరి ఇది కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ని ఆపేస్తుంది ఈ చక్కెర. ఫైనల్గా స్మోకింగ్ అండి. ఒక లంగ్స్ ఒకటే పోతాయి అనుకుంటున్నారు మీరు, కాదండి. కిడ్నీల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీలు బాడీలో ఉన్న చెత్త చెదారాన్ని, రక్తంలో ఉన్న దాన్ని మొత్తం ప్యూరిఫై చేసి బయటికి పంపిస్తాయండి. మరి అంత పని చేసే వాటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి పనికొచ్చే కాస్త మంచి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అందించడం, ఎక్కువగా నీరు తీసుకోవడం, ఇలాంటివి చేస్తే మంచిదే. కానీ అడిషనల్ లోడ్ వేస్తే మాత్రం మనల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తాయండి.